చింపేసావు అన్న, యాక్టింగ్ సూపర్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దండోరా షో చూడడానికి వెళ్తున్నా. చూద్దాం పబ్లిక్ రియాక్షన్ ఇట్లా ఎట్లుందో. లోపల థియేటర్లకు అయితే పోతున్నాం, చూసేద్దాం పదండి. థియేటర్లో టైటిల్ అయితే పడిపోయిన తర్వాత అయితే అందరు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. మంచి కామెడీగా క్యూట్ లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అయింది. అందరు సినిమా అయితే మంచిగా చూసుకుంటూ చూస్తారు. మంచిగా ఇంకా అసలైన తరుణం అయితే వచ్చేసింది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే దగ్గరికి రాగానే ఇంకా అందరూ ఇంటర్వెల్లోనైతే మామూలుగా లేరు. ఇంటర్వెల్ తర్వాత ఇంకా మళ్ళీ నేను బయటికి వెళ్ళి రాగానే ఇంకా అందరు స్టార్ట్ చేసి గుర్తుపట్టడం. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత అయితే అసలు ఎమోషనల్ అవన్నీ అయితే మామూలుగా లేవు. ఇంకా క్లైమాక్స్ అయితే అసలు అదిరిపోయిందని చెప్పినారు. సరిగా మనమైతే సినిమాని అయితే మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా అందరితో మళ్ళీ కూర్చొని మంచిగా చూసేసినాం. హౌస్ఫుల్ అయితే అయిపోయింది మొత్తం థియేటర్ అయితే. ఇక మనకు సినిమా అయితే మొత్తం ఇక అయిపోయిన తర్వాత ఇక లాస్ట్లో మనకు డ్యాన్స్ చేసి నవదీప్ అయితే మన అందరినీ బయటికి పంపించేసిండు. ఇక బయటకు వచ్చిన తర్వాత అయితే కొందరు మనకైతే ఫుల్ అప్రిషియేషన్ అయితే చేయడం జరిగింది. ఇంకా అయిపోయినా కూడా అట్లనే కూర్చొని చూస్తున్నారు, ఇప్పుడే అయిపోయింది సినిమా అని, అంత అద్భుతంగా ఉందని. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దండోరా సినిమాకి అయితే తొందరగా వెళ్ళిపోయి సినిమా విషయం. సార్ ఒక విషయం చెప్పండి, ఒకసారి చెప్పండి సార్. ఇలా బయటకు వచ్చినప్పుడు చెప్పారు కదా సార్ది డైరెక్టర్ గారు. అసలు నిజంగా మన దేశాన్ని పీడి నాశనం చేస్తున్నదే, వెనక్కి లాగేస్తున్నది, ఎదుగుదలనే లేకుండా నాశనం చేస్తుంటే దిక్మాలను కొలపించి సూపర్ సినిమా. అసలు దీన్ని మించిన సినిమా అసలు శంకరాభరణం అన్నీ దాటిప్పుడు వెళ్ళిపోయింది. చాలా బాగుంది. వండర్ఫుల్ ఫిల్మ్. ఆడపిల్లలకి ఇచ్చిన మర్యాద అది ఇంకా స్పెషల్గా ఉంది. అవును సార్, చిన్నపిల్లలు తీసిపడేసి మాట్లాడేది కాకుండా వాళ్ళ గౌరవం ఇచ్చి మాట్లాడేది ఆ పిల్లలు లాస్ట్గా చేసిన సార్. ఇతన్ని చూస్తే చంపాలనిపించింది కదా సార్, ఇతన్ని చూస్తే కోపం అనిపించింది. హాయ్ ఎవ్రీవన్, జస్ట్ బిఫోర్ నేను దండోరా మూవీ చూశాను మన పీవీఆర్ పంజాగుట్ట థియేటర్స్లో. ఇట్ వాస్ సో గుడ్. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అండ్ మంగపతి అంకుల్ మళ్ళీ న్యూగా వేరే క్యారెక్టర్లో వచ్చారు. డోంట్ మెస్ అప్. అండ్ ఇంకొకటి ది వే శివాజీ గారు క్యారెక్టర్ వాజ్ సో గుడ్. అండ్ రిలైజేషన్ అదంతా కూడా. సో ఎలా అయితే మూవీలో శివాజీ గారి క్యారెక్టర్ రిలైజ్ అయిందో, క్యాష్ ఫీలింగ్స్ అదంతా కూడా మన సమాజంలో ఎవరైతే ఇప్పుడు ఇంకా క్యాష్ ఫీలింగ్తో పిచ్చిలో ఉన్నారో వాళ్ళు కూడా అలాగే రిలైజ్ అవ్వాలి. అండ్ మీ క్యారెక్టర్ వాజ్ సో గుడ్. స్టోరీ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసేసారు. అండ్ ఇంటర్వెల్తో మీ దగ్గర వాజ్ సో గుడ్. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హోప్ ఇంకా మీరు ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ చేయాలని మంచిగా. థ్యాంక్ యూ. ఇలాంటి కూడా మనం ఐడెంటిఫై మనం గుర్తుపట్టలేము, అలాగ అయిపోయింది. బ్యూటిఫుల్. ఓకే అండి, చాలా ఆనందంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, ఇప్పుడే పంజాగుట్టలో దండోరా మూవీ చూశాను. అన్న చింపేసిండు, యాక్టింగ్ బీభత్సంగా ఉంది. అన్నాన్ని చూస్తే చంపాలనిపించింది. మా చిరంజీవి మెగా ఫ్యామిలీని చంపేశాడు అన్న ఇంటర్వ్యూ బ్లాగ్లో. అసలు అన్నను చూస్తే అన్న యాక్టింగ్ చింపేశాడు, బీభత్సంగా ఉంది. అన్న మీరు కంగ్రాట్స్ అన్న, బీభత్సంగా యాక్ట్ చేశారు. మీరు మళ్ళీ నెక్స్ట్ మూవీలో 2026 మీకు ఇది ఒక స్టార్టింగ్ అని ఉంటాయి. మీరు పుష్పాలో కూడా చేశారు, మీరు చాలా మూవీస్ డబ్బులు పంచుతుంటాం పోలీసు వాళ్ళకి. పుష్పల పేరు మీద జీతము, లంచము, సర్వీసు 30 లక్షలు. అది
ఆంధ్ర అన్ని లాంగ్వేజ్లో అన్న దుమ్ము దులిపేస్తున్నారు. అన్న 2026 మీరు బీభత్సంగా దూసుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా ఎస్ హౌస్ఫుల్ టుడే ఆల్సో హౌస్ఫుల్ దండోరా మస్ట్ వాచ్ మూవీ. మస్ట్ వాచ్. అమ్మో రేపే చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వచ్చి చూడండి. చూశారు కదా హౌస్ఫుల్ అయితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా చూడాలి. థ్యాంక్ యూ. అమ్మ బాబాయ్ పునర్పిచ్చి అనేది దేశంలో పట్టిన దరిద్రం వరకు ఏదో ఉండొచ్చు కానీ అదే అనుకుంటూ వెళ్ళిపోయి మటలు చేయడం చేసుకోవడాలు చేసుకోవడాలు చాలా సమాజాన్ని వెనక్కి లాగుతున్నాయి. సినిమా చూశారు. అందరు ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారు. మురళీ గారు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన నా ఫ్రెండ్. ఇదే చెప్పారు. నాకు నిజంగా జనాలు నేను వెనకాల కూర్చుంటున్నా షౌటింగ్ వాళ్ళు రిజల్ట్ మీరు చేయాల్సిన టైంలో రియాక్షన్స్ ఏం లేవు. ఏమా జనాలు తప్పి జనాలు అలా అక్కడి నుంచి వచ్చి ఈ జనాల కోసమే కదా ఈ సినిమా. మల్టీప్లెక్స్లో రియాక్షన్ ఉండదు. మల్టీప్లెక్స్లో ఏమనుకుంటారు అని మొన్న 14వ తారీఖు పడయప్ప రిలీజ్ తమిళ అమ్మబాబు ఆ రోజు యాక్చువల్గా నా పుట్టినరోజు. నా జీవితంలో మర్చిపోలేదు పుట్టినరోజు. ఎంతమంది అందరూ కలిసి వెళ్ళిపోయి 5 సాంగ్స్కి అక్కడ పోయి డ్యాన్స్ దేవుడి సినిమా చూడడానికి పెరిగి మెడ్రాస్ అయినా నాకు సినిమా చూస్తాను కానీ ఎఫ్ఐఎఫ్ఎస్ పిచ్చి పట్టిందల్లా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో బాబాయ్ కారు వేసుకుని వెళ్ళిపోయి కొండ మీద ఉన్న ఆ దేవుడిని సిటీలో ఉన్న ఆ దేవుడిని అదే తమిళనాడు స్వామి ఆసామి ఇద్దరు చూసుకుంటూ వచ్చేస్తాను కదా మా బాబాయ్ పబ్లిసిటీ చాలా అవసరం అన్నమాట యాక్చువల్లీ. చెప్తా అప్పటికి సోషల్ మీడియా లేదు, పబ్లిసిటీ లేదు, మీడియా జస్ట్ న్యూస్ పేపర్స్ తప్పిస్తే టీవీలు కూడా పెద్దగా లేవు. సో సినిమా 4 days 5 days సెకండ్ డే థర్డ్ డే అంతా జనాలు లేరు. మీరు జనాలు ఆడియన్స్ లేరు. ఆడియన్స్ రాకపోయేసరికి కానీ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక మాట అని అన్నాడు, చేసిన ఒక మాట అన్నాడు, ఈ సినిమా కనుక ఆడకపోతే మన ఆంధ్రుడు అంధుడు కుళ్ళురా కుళ్ళు మాట అనేది నాకు బాగా ఆయన అన్నాడు. మా ఫాదర్ కూడా చెప్పారు, ఆయన విన్నది కూడా నేను కూడా విన్నాను. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఆయన నా పెద్దవాడు ఒకరైనా రమ్మంటే వచ్చాడు పైన చెప్తా. సో అటువంటి సినిమా సాంగ్స్ కర్ణాటక సాంగ్స్ మ్యూజిక్ విని 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 బాగా తాకేసి యూఎస్ రిలీజ్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడంటే టెక్నాలజీతో ఈజీగా వెళుతుంది. రీల్స్ పట్టుకుని వెళ్ళి అమెరికాలో రష్యాలో అంతా వరల్డ్ వైడ్ ఆడింది సినిమా. అది తెలిసి మేబీ ఈ ప్రాబ్లం మన ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఈవెన్ దీని ఫస్ట్ ఫిల్మ్ అవుతుంది. మేబీ టాప్ 5 or టాప్ 10 కూడా ఉంటుంది. 17 అటువంటి సినిమా సాంగ్స్ వలన రీచ్ వెళ్ళిపోయింది. ఇది నాకు ఇప్పుడు ఆ సినిమా గుర్తుకొచ్చిందంటే ఎందుకు రావాలి, నాకు ఎందుకు రావాలి. దండోరా ధన్ 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 దండోరా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ బ్లాగ్ నా మీద. థ్యాంక్ యూ సో మచ్.